పేరెంట్స్ రావడం జరిగింది. సో వాళ్ళతో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. సో నమస్తే అన్న. నమస్తే. సో మీ పేరమ్మా? నా పేరు జెన్నీ అండి. ఓకే. నాగరాజ్. నాగరాజ్. సో అంటే ఎన్నో స్ట్రగుల్స్ పడి పిల్లల్ని ఈ స్టేజ్ వరకు తీయడం జరిగింది. సో ఇంకా వాళ్ళు ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా వింటుంటే నాకు కూడా అనిపించింది. సో అంటే ఎట్లాంటి స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేస్తున్నారు అంటే అంత ఈజీ కాదు. అంటే పిల్లలకి డైట్ మెయింటైన్ చేయాలి, సో ట్రైనింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఎట్లా ఉందమ్మా ప్రెజెంట్ సిచ్యువేషన్? మాది ప్రాపర్ భద్రాచలం అండి. మా సారు ఐటీసీలో జిమ్ కోచ్ అనమాట. ఓకే. అక్కడ మా వారు 25 ఇయర్స్ నుంచి చేశారు. 25 ఇయర్స్ తర్వాత ఏంటంటే మా పిల్లల్ని మేము ఎప్పుడైతే క్రికెట్లో జాయిన్ చేసామో అప్పటి నుంచి అసలు మేము పెళ్ళయి మాకు పిల్లలు పుట్టి తర్వాత మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన ఫ్యామిలీ బర్త్డేన్ ఉంది ఆయనకి. తర్వాత పిల్లలు వెంటనే తర్వాత వాళ్ళ కెరీర్ ఏంటంటే మాకు ఎక్కడ సేవింగ్స్ చేసుకోలేదు. మేము ఎక్కడ దాచుకోవడం, సేవింగ్స్ చేసుకోవడం, పర్సనల్ అకౌంట్స్లో పెట్టుకోవడం అట్లా ఏం చేసుకోలేదు. ఏంటంటే ఆయనకి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది అక్కడ ఐటీసీలో. ఆ ఐటీసీలో కానీ బయట సీతారామ క్లబ్ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ సీతారామ క్లబ్, దాంట్లోంచి ఐటీసీలోకి వెళ్ళారు. ఇంకా అందరూ ఎట్లా అంటే ఆయన చాలా ఇదిగా చూస్తారనమాట. అక్కడ ఉన్నంతసేపు మాకేం తెలియలేదండి. అంటే మాది ఊరు చిన్నది కావడం వల్ల లేకపోతే క్యాంప్ చిన్నది కావడం వల్ల పిల్లలకి మేము ఇచ్చే సపోర్ట్ అక్కడ సరిపోయేది. వాళ్ళకి డైట్కి కానీ రోజు క్యాంప్కి తీసుకురావడం కానీ అక్కడ మ్యాచెస్, లోకల్ మ్యాచెస్ ఆడిపించడం. ఇంకా ఎప్పుడైతే పిల్లల గేమ్ ప్రొఫెషనల్గా వెళ్తున్నారో వాళ్ళకి ఇంకా మంచి కోచింగ్ ఇప్పించాలి, వాళ్ళు బెటర్ ఫ్యూచర్ ఉండాలి. కాబట్టి బయటకు వెళ్తే ఇంకా మంచి ఫ్యూచర్ వస్తుంది, ప్రాక్టీస్ అయితే బాగుంటుందని ఇంకా హైదరాబాద్లో ఫస్ట్ అట్లా సమ్మర్ కోచింగ్ అట్లా వచ్చిపోతూ ఉండేవాళ్ళం 2-3 మంత్స్. 2-3 మంత్స్లో ఏమీ రాదు. కాబట్టి మనం పూర్తిగా షిఫ్ట్ అయిపోవాలి, వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి అంటే పూర్తిగా షిఫ్ట్ అయిపోవాలి అని ఒక 2-3 ఇయర్స్ బాగా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం. ఎందుకంటే నాది బర్త్ ప్లేస్ అక్కడే, ఆయనది బర్త్ ప్లేస్ అక్కడే. పుట్టి పేరుకి మేము ఊరి నుంచి బయటికి రాలే. ఇప్పుడు బాగా ప్రిపేర్ అయిపోయాం. తర్వాత ఫస్ట్ నేను పిల్లల్ని తీసుకొని 2 ఇయర్స్ బ్యాక్ రావడం జరిగింది. అప్పటికి బాబు 14 ఆడాడు, అండర్ 14 స్టేట్ ఆడాడు కాబట్టి వాడి మీద ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది.